ప్రస్తుత సమాజంలో చాలా మంది ఎదుటి వ్యక్తుల పట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఎదుటి వ్యక్తి కట్టుకున్న బట్టల దగ్గర నుంచి వారి దగ్గర ఉండే ధనం బట్టి వారికి విలువ ఇస్తున్నారు. అయితే ఇలా ఆలోచించిన వాళ్ళు చదువుకున్న మూర్ఖులు కూడా ఉండటం గమనార్హం. అసలు చదువుకొని ఇక ఉన్నత హోదాలో ఉన్నవారు సైతం లేని వారి పట్ల చులకనగా చూడటం, వారి కట్టుకున్న దుస్తులను బట్టి వారిని అవమానించడం చేస్తున్నారు. ఇక ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రోజుల్లో డబ్బుకు కట్టుకున్న బట్టకు ఉన్న విలువ మనిషికి లేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో మనిషి వేసుకున్న బట్టలను బట్టి చాలామంది మెట్రో రైళ్లలో, షాపింగ్ మాల్స్లలో అనుమతించకపోయిన సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. తాజాగా ఈ క్రమంలోనే ఓ షాపింగ్ మాల్లో ఒక పెద్ద ఆయనను షాపింగ్ మాల్కి అనుమతించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీశాయి. దీంతో ఆ పెద్ద ఆయన కొడుకు ఈ విషయమై షాపింగ్ మాల్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ ఎక్కడంటే తాజాగా ఓ షాపింగ్ మాల్ సిబ్బంది తీరుపైన నెటిజన్స్ విమర్శలతో దుమ్మెత్తిపోస్తున్నారు. కేవలం ధోతి ధరించాడన్న కారణంగానే ఒక పెద్ద ఆయనను షాపింగ్ మాల్లోకి అనుమతించకపోవడం తీవ్ర సంచలనంగా మారింది. దీంతో ఆ పెద్ద ఆయన కొడుకు ఈ విషయం పైన షాపింగ్ మాల్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ అవమానకరమైన ఘటన బెంగళూరులోని జీటీ మాల్లో చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంటున్న ఓ యువకుడు దగ్గరకు రాక తన తండ్రి వచ్చాడు. దీంతో తన తండ్రికి సిటీ చూపించాలనే ఉద్దేశంతోనే జీటీ మాల్కు తీసుకెళ్లాడు. అయితే ఆ జీటీ మాల్లో తన తండ్రితో కలిసి సినిమా చూద్దామనుకున్నాడు. కానీ ఊరు నుంచి వచ్చిన తన తండ్రికి బెంగళూరు జీటీ మాల్ సిబ్బంది అడ్డుకొని అవమానకరంగా ప్రవర్తించారు. ముఖ్యంగా మాల్ ఎంట్రన్స్ లోనే తండ్రి కొడుకులను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం గమనార్హం. ಹಾಕೊಂಡಿರೋರ್ನೆಲ್ಲ ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ಇವ್ರು ನಾವು ಹೆಂಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗೋದು? ನಾವು ಅಲ್ಲೋ ಸೆಕ್ಯೂರಿಟಿ ಕೇಳಿದ್ರೆ ಅವನ ಹೇಳ್ತಾನೆ ಇಲ್ಲ ಸರ್ ನಮ್ಗೆ ಅಲೋ ಮಾಡಲ್ಲ, ನಮಗೆ ರೂಲ್ಸ್ ಇದೆ, ರೂಲ್ಸ್ ಅವ್ರು ನೀವು ಹೋಗಿ ಕೇಳ್ಕೊಳ್ಳಿ ಅಂತ ನಾವು ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡ್ರು ಬಿಟ್ಟಿಲ್ಲ. ಅವನು ಮೀಡಿಯಾದವ್ರು ಅಂತಂದ್ರೆ ನೀವೇನಾರ ಇದ್ರು ಅಲ್ಲಿ ಮಾತಾಡ್ಕೊಳ್ಳಿ ಅಂತ ನಾವು. ಈಗ ಎಷ್ಟು ಗಂಟೆ ಬಂದಿದ್ದೀವಿ? ನಾನು 6 ಗಂಟೆಗೆ ಬಂದಿದ್ದು. 6:30 ಒಳಗಡೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೆ, ಬಿಟ್ಟಿಲ್ಲ. ಇಲ್ಲಿ ಮೇನ್ ಗೇಟ್ ಅವ್ರು ಕೇಳಿದ್ದು ನನಗೆ ಅಲೋ ಇಲ್ಲ ಸರ್, ನಾವು ಅಲೋ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ, ಅಲ್ಲಿ ಸೂಪರ್ವೈಸರ್ ಕೇಳಿ ಅಂತ. ಅಲ್ಲಿ ಸೂಪರ್ವೈಸರ್ ಕೇಳಿದ್ರೆ ಇಲ್ಲ ಸರ್ ನಾವು ಅಲೋ ಮಾಡಲ್ಲ, ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಅಲೋ ಮಾಡಲ್ಲ, ಅವ್ರನ್ನ ಪಂಚೆ ಹಾಕೊಂಡ್ರೆ ಅಲೋ ಮಾಡಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಹೇಳಿದ್ರು. ಪಂಚೆ ಹಾಕೊಂಡ್ರೆ ಅಲೋ ಮಾಡಲ್ಲ, ಪಂಚೆ ಹಾಕೊಂಡ್ರೆ ಅಲೋ ಮಾಡಲ್ಲ ಅಂತ. ಪಂಚೆ ಹಾಕೊಂಡ್ರೆ ಒಳಗೆ ಬಿಡಂಗಿಲ್ಲ ಅಂತಂದು ಅಂದಿದ್ರು. ಪ್ಯಾಂಟ್ ದೂರದಿಂದ ಬಂದವಿ ನಾವು ಹೆಂಗ್ ಪಂಚೆ ಹಾಕೊಂಡ್ ಬರೋದಪ್ಪ, ಇನ್ನು ಪಂಚೆ ಬಿಟ್ಟು ಬರೋದಕ್ಕಿಂತ ನಾವು ಹಳ್ಳಿ ಮಂದಿ ಅಂದ್ರೆ ಇದ್ರೆ ನಮಗೆ ಇದಾಗ್ತದೆ. ಯಾವ್ದಣ್ಣ ಮಾಲ್ ಇದು? ಜಿಟಿ ಮಾಲ್. ನಾವು ಜಿಟಿ ಮಾಲ್ಗೆ ಸಿನಿಮಾ ನೋಡಕ್ ಬಂದಿದ್ವಿ 6 గంటలకు. ఇక చేసేదేవీ లేక ఆ యువకుడు నిరాశతో అతని తండ్రిని తీసుకొని వెనుదిరిగి వెళ్లిపోయారు. అయితే ఈ ఘటన సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిని చూసిన నెటిజన్స్ మాల్ సిబ్బందిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మానస్ అందజేస్తారు. మానస్, శిరీష, మనం చూసినట్టయితే బెంగళూరులో జరిగిన ఒక ఇన్సిడెంట్ చాలా హాట్ టాపిక్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే రైతులు భారతదేశంలో ప్రస్తుతం ఎప్పుడైనా కానీ తరతరాలుగా కూడా రైతులు అనే వాళ్ళకి ప్రథమ ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రైతులకి జవాన్లకి ఇద్దరికి కూడా
ముఖ్య భూమిక లభించినప్పుడే దేశ సంపద బాగుపడుతుందని చెప్పి అనేక మార్లు చెప్పడం జరిగింది. అయితే అలాంటి ఒక రైతు బెంగళూరులో అవమానించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు కావచ్చు, ఇన్ఫర్మేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఒక యువకుడు తన తండ్రిని కల్కి సినిమా చూపించడానికి ఎంతో ప్రేమగా జీటీ మాల్ కి తీసుకెళ్లిన సమయంలో ధోతి ఉందన్న ఒక కారణంతో సెక్యూరిటీ సిబ్బంది ఎలౌ చేయలేదు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ధోతి కట్టుకొని రావడం అనేది మన సాంప్రదాయం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రైతులు వాళ్ళు రెగ్యులర్ గా ధరించే దుస్తులే ధోతిగా మనం చూస్తున్నాం. సో అలాంటి ఒక ధోతిని జీటీ మాల్ లో ఆపడంపై సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. నెటిజన్లు అందరూ కూడా జీటీ మాల్ కి వ్యతిరేకంగా హాట్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. అయితే ఈ ఇష్యూ ఎంత మేరకు వెళ్తుందనే మాత్రం మరికొద్ది రోజుల్లో తెలియనుంది. రైట్, థ్యాంక్ యూ మానస్.